సో డీ స్టూడెంట్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కొత్తగా అంటే బిగినర్స్ మీకు ఎలా స్టార్ట్ చేయాలి? ఏ విధంగా ప్రిపరేషన్ మొదలుపెట్టాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మేజర్‌గా మనము 4 యాస్పెక్ట్స్ చూస్తున్నాము. ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ ఏముండాలి? ఏజ్ ఎంతుండాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? సో సిలబస్ ఏ విధంగా ఉంటుంది? మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి? సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిగినర్. మనం స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఎగ్జామ్ గురించి తెలిసుండొచ్చు, తెలిసుండకపోవచ్చు. బట్ నో దట్ దిస్ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో మనకి సింగిల్ స్టేజే ఉంటుంది. సింగిల్ స్టేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో కూడా మనం చూసినట్లయితే బేసిక్ డిగ్రీ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 గాని, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1, యూపీఎస్సీ అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇండియాలో మనకి మినిమమ్ డిగ్రీ, ఒక డిగ్రీ కంప్లీట్ అనేది మీరు చేసుండాలి. అది మీరు రెగ్యులర్‌గా అయినా చేసుండొచ్చు, లేదు డిస్టెన్స్‌లో అయినా చేసుండొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్ క్రైటీరియా, యూ కెన్ సీ ద ఏజ్ క్రైటీరియా ఈస్ 18-44 ఇయర్స్. ఇది ఓపెన్ కేటగిరీకి. అదే ఒకవేళ మీరు గాని సో ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని, ఈడబ్ల్యూఎస్ అయితే మనకి 5 ఇయర్స్ అనేది మనకి అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 44 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అడిషనల్‌గా మనకెంతుంది? 44 ప్లస్ 10 ఇయర్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్ ఆఫ్ తెలంగాణలో కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ గాని ఉంటే మీకు ఇక్కడ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు రైట్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ గ్రూప్ 1. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకున్న తర్వాత, మీకు ఈ గ్రూప్ 2లో ఏమేం పోస్టులొస్తాయి? దాదాపు 18 పోస్టులు రైట్ ఫ్రమ్ యువర్ మున్సిపల్ కమిషనర్ కానీ, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, సో నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కానీ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, సో మండల్ పంచాయతీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, దెన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, మనకి లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంటు, ఫైనాన్స్ డిపార్ట్‌మెంటు, లా డిపార్ట్‌మెంటు ఇట్లా మనకి ఏఎస్ఓలంటారు. ఈ ఏఎస్ఓలు గూడా మనకి సెక్రటేరియట్‌లో ఉంటారు. ఇవంతా మనకి గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ 2 క్యాడర్స్ మనకి గ్రూప్ 2లో ఉంటుంది. ఇది దాదాపు 18 పోస్టులు వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్స్ అని చెప్పొచ్చు మనకి స్టేట్ సర్వీసెస్‌లో గ్రూప్ 1 తర్వాత. ఈ గ్రూప్ 2 ఎందుకు రాస్తామంటే గ్రూప్ 2లో మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు గాని గ్రూప్ 2 గాని జాయిన్ అయితే సో మీకు గ్రూప్ 1 స్థాయికి ఎళ్ళేంత ప్రమోషన్స్ ఛానెల్ గూడా మీకు గ్రూప్ 2లో ఉంటుంది కాబట్టి ఇది మనకి వేరియస్ పొజిషన్స్ దట్ ఆర్ రిక్రూటెడ్ అండర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. సో నౌ విల్ సీ ది ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్‌లో మనకి మొత్తం ఒకే స్టేజ్ ఉంది. దీన్ని మనం సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అంటాం. దీన్ని మనము సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. దీంట్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లేదండి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లేదు. ఎన్ని పేపర్స్ ఉన్నాయి? మొత్తం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. 4 ఇంటూ 150 మార్క్స్ టోటల్‌గా ఎంతంటే స్కోరు 600 మార్క్స్‌కి ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పేపర్ 1. ఈ పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్, జనరల్ మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయి. జనరల్ ఎబిలిటీస్ అంటాం మనకి. సో ప్రతి పేపర్ కూడా ఈక్వల్ వెయిటేజ్ 150, 150, 150, 150. ఈ పేపర్ 1లో మనకి జనరల్‌గా స్టూడెంట్స్‌కి తక్కువ మార్క్స్ వస్తుంటాయి. ఎందుకంటే పేపర్ 1 సిలబస్ కొద్దిగా వాస్ట్‌గా అనిపిస్తుంది స్టూడెంట్స్. ఇంకా మీరేం చేస్తుంటారంటే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత పేపర్ 1కి మీరు ప్రయారిటీ ఇస్తుంటారు. కాబట్టి అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు. కానీ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కంటే కూడా ఎవరికైతే బెస్ట్ స్కోర్ పేపర్ 1లో వస్తుందో వాళ్ళే మీకు మీ యొక్క సర్వీసు, బెస్ట్ సర్వీసు, టాప్ ర్యాంక్‌లో వచ్చే పొజిషన్‌కి డిసైడ్ చేస్తుంది. నౌ విల్ సీ పేపర్ 2. పేపర్ 2లో మనకి మెయిన్‌గా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. హిస్టరీ, పాలిటీ, సొసైటీ. ఇక్కడ హిస్టరీ అంటే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటిక్స్. దెన్ ద సోషల్ ఇష్యూస్, పబ్లిక్ పాలిసీస్. ఇవంతా మనకి పేపర్ 2లో ఉన్నాయి. పేపర్ 2లో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ప్రతి సెక్షన్ నుంచి 50 క్వెషన్స్ ఉన్నాయి. 50 మార్క్స్. 50 ఇంటూ 3 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 3 మీకు ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పేపర్. దీంట్లో మనకి ఇండియన్ ఎకానమీ ఉంది. తెలంగాణ ఎకానమీ ఉంది. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. దెన్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ చేంజ్. ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది మీకు సబ్జెక్టు. దీంట్లో కాన్సెప్ట్స్‌లతో పాటు మీకు లేటెస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అవంతా కూడా మనకి పేపర్ 3లో మనకి పాసిబుల్ క్వెషన్స్ ప్యాటర్న్ అనేది మనకి పేపర్ 3లో ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ మూవ్‌మెంట్, దాన్ని మనం తెలంగాణ మూవ్‌మెంట్ స్టేట్ ఫార్మేషన్ పేపర్ 4 అంటాము. ఇక్కడ మనకి మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. 3 ఇంటూ 150 3 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 150 మార్క్స్. దీంట్లో ఐడియా ఆఫ్ తెలంగాణ, mobilization phase, then towards formation of Telangana state. This is the actual pattern of the exam. As I mentioned that ఈ pattern లో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయండి? 4 పేపర్స్ ఉన్నాయి. 4 ఇంటూ 150 టోటల్‌గా మనకి 600 మార్క్స్‌కి ఈ 600 మార్క్స్‌కి మనకి సిలబస్ ఇది. ఈ సిలబస్‌లో ఒకే స్టేజ్ ఉంది. దేర్ ఈస్ నో ప్రిలిమ్స్ ఎగ్జామ్, దేర్ ఈస్ నో మెయిన్స్ ఎగ్జామ్, దేర్ ఈస్ ఓన్లీ వన్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఇంటర్వ్యూ కూడా లేదు.
ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్‌లో మనకి ఎంత స్కోర్ తెచ్చుకుంటే మీకు సర్వీస్ వస్తుందని గాని మనం గాని రీసెంట్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్‌గా డిక్లేర్ చేసిన రిజల్ట్స్‌లో విల్ సీ ది ప్రిపరేషన్ స్ట్రాటజీ. నౌ వి హావ్ సీన్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్. నౌ విల్ సీ ది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ ప్రిపరేషన్ స్టేజ్‌లో మనకి సిలబస్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ సిలబస్‌లో మనకి వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి. పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, సొసైటీ ఉంది. ఆ! దాంతో పాటు జియోగ్రఫీ ఉంది. మనకి ఎకానమీ ఉంది, తెలంగాణ మూవ్‌మెంట్ ఉంది. ఈ సబ్జెక్ట్స్ అంతా ఉన్నాయి గదా! యాస్ ఎ బిగినర్, యాస్ ఎ ఫ్రెషర్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయాలి? ఆ! మనం సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వచ్చా? కోచింగ్ తీసుకోవాలా? కోచింగ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? లేదు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది మనము ఇంకొకసారి చూసినట్లయితే, నేనిక్కడ సిలబస్ అప్రోచ్, ఎగ్జామ్ అప్రోచ్ అని చెప్పాను. చాలా స్టూడెంట్స్ మనకి తెలంగాణ ఫార్మేషన్ 2014 అయిన తర్వాత వి హాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ మోర్ థాన్ 6 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ అని చెప్తూ ఉంటాం. కానీ యాక్చువల్‌గా ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు మనకి నోటిఫికేషన్ లేనప్పుడు, నోటిఫికేషన్ లేకపోతే నోటిఫికేషన్ వచ్చేంత వరకు స్టూడెంట్స్ ఏం చెప్తుంటారంటే, "సార్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది?" యుల్ బి వేస్టింగ్ ద లాట్ ఆఫ్ టైమ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకేమవుతుందంటే సిలబస్ అనేది వాస్ట్‌గా కనిపిస్తుంది. సిలబస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వాలనేది మళ్ళీ ఇంకొక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సో, ఇట్ ఈస్ ఎ యూజువల్ ప్యాటర్న్. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో టైమ్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో టైమ్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్. ఈ టైము మనకి అందరికి అదే టైమ్ ఉంటది. దానికోసం నేనేం చెప్తానంటే మీరు ఫ్రెషర్ అయినా, లేదా రిపీటర్ అయినా, సీనియర్ అయినా, కోచింగ్ తీసుకున్నా, తీసుకోకపోయినా మీకు నేను చెప్పేదేందంటే ఫస్ట్ పీవైక్యూస్ చూడాలి. ఫస్ట్ పీవైక్యూస్ సాల్వ్ చేయాలని చెప్తున్నాను. ఈ పీవైక్యూస్ సాల్వ్ చేయమంటే దానర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ కన్సిస్ట్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అన్నామనుకోండి. దీంట్లో నామినేటెడ్ మెంబర్స్ ఉంటారా? ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారా? ఓన్లీ లోక్‌సభ, రాజ్యసభనా? లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్ ఉన్నాయా? లేకపోతే ఎమ్మెల్సీస్ గూడా వస్తారా? ఇంత క్వెషన్ ఆఫ్ డౌట్ అనేది మనకొస్తుంది. మీరేమనుకుంటారంటే, ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని, లేకపోతే కోచింగ్ తీసుకొని, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదివేస్తే మనకి మార్క్స్ వస్తాయని అనుకుంటారు. కానీ, దేర్ ఈస్ నో గ్యారంటీ థట్ ఈవెన్ ఇఫ్ యూ కంప్లీట్ ద సిలబస్, విల్ గెట్ ద మార్క్స్. ఎందుకంటే, ఇక్కడ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకోవాలి. నీడ్ ఆఫ్ ద ఎగ్జామ్ మనం తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. దానికేం చేస్తున్నామంటే, సాల్వింగ్ ద పీవైక్యూస్. సాల్వ్ పీవైక్యూస్. ఈ పీవైక్యూస్ మనకి యూపీఎస్సీ పీవైక్యూస్ సాల్వ్ చేయొచ్చు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు పెట్టిన గ్రూప్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా తెలంగాణ పెట్టిన ఏపీపీఎస్సీ పెట్టిన గ్రూప్ 1, గ్రూప్ 2 క్వెషన్ పేపర్స్ కూడా మనం సాల్వ్ చేయాలి. ఈ సాల్వ్ చేసేటప్పుడు ప్రతి సబ్జెక్ట్‌కి మినిమమ్ 1000 క్వెషన్స్ అనేది మనం సాల్వ్ చేయాలి. అంటే దాని అర్థం ఏందంటే 1000 టాపిక్స్ మనం సాల్వ్ చేస్తున్నాం. ఈ 1000 టాపిక్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. ఏ టాపిక్‌ని మనకి అర్థం కావట్లేదు. ఎగ్జామ్‌లో ఏ విధంగా అడుగుతున్నారు? ఆల్రెడీ ఏ విధంగా ఇచ్చారు? రేపు ఎగ్జామ్‌లో ఏ విధంగా అడుగుతారనేది మనకి ప్రిసైజ్‌గా డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది మనకు తెలుస్తుంది. అట్లా కాకుండా మనం స్టాండర్డ్ బుక్సో, తెలుగు అకాడమీనో, ఎన్‌సీఈఆర్‌టీనో, ఎస్‌సీఈఆర్‌టీనో మీరు తీసుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుకుంటూ వెళ్లారంటే మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది. టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు చదివిందంతా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. చదివిందంతా మనము రిటైన్ చేసుకోవాలని చూస్తుంటారు. బై ద టైమ్ యూ అక్యుములేట్ మోర్ సబ్జెక్ట్స్ దెన్ ప్రీవియస్‌గా స్టడీ చేసిన, కంప్లీట్ చేసిన సబ్జెక్ట్స్ అంతా మీకు బర్డెన్ లాగా కనిపిస్తుంది. సో, ఈ సబ్జెక్ట్స్ అనేటివి మనకి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అనేది మనకి రాకెట్ సైన్స్ సబ్జెక్ట్స్ కాదు కానీ, రాకెట్ ఫ్యూయల్ లాగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. మీరు గాని ఒక 1 వీకో లేకపోతే 2 వీక్స్ గాని చదువుకుంటా పోతుంటే, మీకు ఆ సబ్జెక్ట్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలనిపిస్తుంది. యాస్ ఎ ఫ్రెషర్ అయినా, లేకపోతే రిపీటర్ అయినా, సీనియర్ అయినా కానీ, లాస్ట్ టైమ్ మీకు 10 మార్క్స్‌లో, 5 మార్క్స్‌లో పోయినా కానీ, సో, దేర్ ఈస్ నో గ్యారంటీ థట్ అగైన్ యూ విల్ గెట్ ద సర్వీస్. కానీ నేను చెప్తున్న మెథడ్ ఏందంటే, ఫస్ట్ పీవైక్యూస్ సాల్వ్ చేయాలి. ఈ పీవైక్యూస్ సాల్వ్ చేస్తే నీకు అర్థమవుతుంది డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. దెన్ కరెంట్ అఫైర్స్ చూడాలి. కరెంట్ అఫైర్స్ ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చూసుకోవాలి. లాస్ట్ 6 మంత్సా, 10 మంత్సా, 12 మంత్సా మీకున్న టైంని బట్టి. అట్‌లీస్ట్ ఐ రికమెండ్ 6-8 మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ రెస్పెక్టివ్ టు యువర్ సబ్జెక్ట్. దెన్ యూ హావ్ టు జాయిన్ సమ్ టెస్ట్ సీరీస్. ఈ టెస్ట్ సీరీస్ మనము ఎందువల్ల అవుతుందంటే, ఈ టెస్ట్ సీరీస్ మనం జాయిన్ అయినప్పుడు మీరు ఆల్రెడీ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉందా లేదా? కరెంట్ అఫైర్స్‌కి లింక్ చేసుకోగలిగిన సామర్థ్యం మీకుందా లేదా? అనేది మనకి టెస్ట్ సీరీస్‌లో మీకు టెస్ట్ అవుతుంది. ఈ టెస్ట్ సీరీస్ డైలీ టెస్ట్‌లు గాని, వీకెండ్ టెస్ట్‌లు గాని మీకు సిలబస్ అయ్యి, రివిజన్ అయ్యి, మీరు టెస్ట్ టైమ్‌కంతా వెళ్లారనుకోండి వెల్ అండ్ గుడ్. కానీ చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ 2 టెస్ట్‌లు, 3 టెస్ట్‌లు రాసిన తర్వాత ఫోర్త్, ఫిఫ్త్ టెస్ట్ నుంచి అటెండెన్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సార్ సిలబస్ అవ్వలేదు, సిలబస్ అయినా రివిజన్ అవ్వలేదు అనేసి మీరు ఎగ్జామ్ రాయడు.
అలాంటప్పుడు ఎప్పుడు నీకు సిలబస్ అప్పుడు ఎప్పటికి మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది? ఎప్పటికి రివిజన్ కంప్లీట్ అవుతుంది? కాబట్టి నీకు సిలబస్ అయిందా? రివిజన్ అయిందా? ఎగ్జామ్ రాయి. అవ్వకపోయినా ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళి ఆ క్వెషన్ పేపర్‌ని, ఎక్స్‌ప్లనేషన్‌ని రీడింగ్ మెటీరియల్ లాగా మనం చదువుకోవాలి. అలా మీకు టెస్ట్ సీరీస్ నుంచి మీకేమవుతుందంటే, మనకి ఎగ్జామ్‌కి ఏ స్థాయిలో ప్రిపేర్ అయ్యాము? ఎంతవరకు మనకి నాలెడ్జ్ గెయిన్ అయింది? ఎక్కడ మీరు స్ట్రెంత్ ఉంది? ఎక్కడ మీకు గ్రే ఏరియాస్ ఉన్నాయి? ఎక్కడ మర్చిపోతున్నాము? ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామనేది ఐ విష్ టు టెల్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ గ్రూప్ 2 టాపర్ సచిన్. హి యూజ్డ్ టు సే, "సార్ నాకు ఎగ్జామ్ సివిక్స్ సెంట్రల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక ఫెయిల్యూర్ నోట్ రాసుకునేవాడిని. ఈ ఫెయిల్యూర్ నోట్‌లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు 90 85 105 మార్క్స్ వచ్చిన తర్వాత కొన్ని క్వెషన్స్ నాకు మిస్టేక్ అయింటుంది కదా! తెలియని క్వెషన్స్ ఉంటాయి కదా! వాటి నుంచంతా నేను కన్సల్టేషన్ చేసుకొని ఒక ఫెయిల్యూర్ నోట్ రాసుకునేవాడిని. దాన్ని నేను మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడైతే నేను మిస్టేక్ చేశానో, నాకు గుర్తు రావట్లేదో, డిఫికల్టీ ఉంటుందో, అవంతా ఎగ్జామ్ ముందు అవటిని ఒకసారి చూసుకున్నప్పుడు నా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. అదేవిధంగా క్లారిటీ వస్తుంది. థట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఎగ్జామ్ ప్రిపరేషన్." ఇంక నేనేం చెప్తున్నాను? పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సీరీస్. ఇక్కడ మీకు ఇమ్మీడియేట్‌గా పీవైక్యూ సాల్వ్ చేయడానికి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్, కాంపిటెన్సీ, కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి మనం కోచింగ్‌కెళ్తాం. అర్థమవుతుందా? ఫ్రెషర్ అనుకోండి మనం ఏం చేస్తాం? అతను ఒకసారి కోచింగ్ తీసేసుకుంటే అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి సర్ఫేస్ లెవెల్‌లో ఒక మాక్రో లెవెల్‌లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోతుంది. సో, ప్యారలెల్‌గా అతను ఏం చేస్తాడు మళ్ళీ పీవైక్యూస్ సాల్వ్ చేస్తాడు. ప్యారలెల్‌గా పీవైక్యూస్ సాల్వ్ చేస్తాడు. కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ టెస్ట్ సీరీస్ జాయిన్ అవ్వాలి. ఇలా గాని మీరు గాని చేయగలిగితే, ఇంకా నీకు టైముందనుకోండి, మళ్ళీ పీవైక్యూ సాల్వ్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకుంటాం, రాసిన టెస్ట్ సీరీస్ అంతా ఒకసారి కన్సల్టేషన్ చేసుకుంటాం. ఇంకా టైముందనుకో, ఇంకొక ఇన్‌స్టిట్యూషన్ యొక్క టెస్ట్ సీరీస్ తీసుకొని సాల్వ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల నీకు టైమనేది నీకు ఎఫెక్టివ్ యుటిలైజేషన్ అవుతుంది. ఎగ్జామ్‌కి మనం చదువుతున్న ప్రతి మెటీరియల్లు, ప్రతి క్వెషను, ప్రతి కాన్సెప్ట్ నీకు ఎక్కువ రోజులు రిటెన్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసామనేది కాదు కానీ, మీకు అట్‌లీస్ట్ 100 మార్క్స్ ప్రతి పేపర్‌లో వస్తున్నాయా లేదనేది టార్గెట్ పెట్టుకోకపోతే, నువ్వెంత చదివినా ఉపయోగం లేదు. 8 ఇయర్స్ చదివినా, 10 ఇయర్స్ చదివినా మనకి యూజ్ ఆఫ్ ఔట్‌కమ్ అనేది చాలా తక్కువుంటుంది. దీన్ని మనం రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్ అంటాం. దీంట్లో నేను చెప్తున్నదేందంటే, సిలబస్ పక్కన పెట్టుకోవాలి. సిలబస్ పక్కన పెట్టుకోవాలి. సిలబస్ కంటే గూడా మీరు పాత ప్రశ్నలు, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. యూపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, వేరే టెక్నికల్ ఎగ్జామ్స్‌లో జీఎస్ గాని మీకు ఓవర్‌లాప్ అయినా, ఆ క్వెషన్స్ అంతా మనం తీసుకొని, వాటిలో ఏ విధంగా అడిగాడు క్వెషను, దేని మీద స్ట్రెస్ చేసాడు, అనేది ఒక కాన్సెప్ట్ మనం డీప్‌గా గాని మనం చదువుకోగలిగితే, సో, కరెంట్ అఫైర్స్ గాని మనం యాడ్ ఆన్ చేసుకుంటే, టెస్ట్ సీరీస్ గాని మీరు గాని రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే, కంపల్సరీ ప్రతి పేపర్‌లో మనకి మినిమమ్ 100 అనేది గ్యారంటీ ఉంటుంది కాబట్టి, థిస్ ఈస్ ద స్ట్రాటజీ. ఐదర్ ఫ్రెషర్ అయినా కావచ్చు, సీనియర్ అయినా కావచ్చు. సో, ఈ వీడియోలో నేనేం చెప్పానంటే, సో, బిగినర్స్ గైడ్ అంటాం కదా! ఫస్ట్ మీరు ఎగ్జామ్‌కి చదవాలనుకుంటున్నారు. నోటిఫికేషన్ పడిన తర్వాత నోటిఫికేషన్ రాకముందు ఎ ఎవరైనా కావచ్చు. దిస్ ఈస్ ద ఎఫెక్టివ్, ఎఫిషియంట్ ఔట్‌కమ్ బేస్డ్ స్ట్రాటజీ. దాన్ని నేను కాన్సంట్రేట్ సర్క్యులర్ అప్రోచ్ అంటాము. సో, కోచింగ్ తీసుకున్న వాళ్ళు కోచింగ్, కోచింగ్ అయిపోయిన వాళ్ళు లేదు ఒకసారి అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు పీవైక్యూస్ సాల్వ్ చేయడము, కరెంట్ అఫైర్స్ చూసుకోవడము, టెస్ట్‌లు రాయడం. ఇలా గాని మనం గాని రిపీట్ చేసామంటే అది 1 సైకిల్ కావచ్చు, 2 సైకిల్స్ కావచ్చు, 3 సైకిల్స్ కావచ్చు. ఎన్ని సైకిల్స్ గాని మీరు గాని రివిజన్ గాని చేయగలిగినారంటే అంత ఎఫిషియన్సీ ఔట్‌కమ్ అనేది మనకుంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్.